పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి బహుభాషా చిత్రమైనటువంటి హరిహర వీరమల్లు విజయవంతం కావాలని, కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. ఎందుకంటే ఆయన మా రాజకీయ ప్రత్యర్థి తప్ప మా సినిమా ప్రత్యర్థి కాదు అనేటువంటి విషయం తెలిసిన వ్యక్తిగా, దానితో పాటు ఏఎం రత్నం అనేటువంటి ఒక నిర్మాత 5 సంవత్సరాల నుంచి ఆ చిత్రం విడుదల కాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసిన వ్యక్తిగా ఈ సినిమా ఘన విజయం సాధించాలని, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నాను. కానీ విడుదలైంది, ఘన విజయం సాధించలేకపోయిందని చెప్పడంలో ఏ విధమైన సందేహమూ లేదు. ఆశించినటువంటి స్థాయికి ఈ సినిమా రాలేకపోయింది. ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్ని మీట్ కాలేకపోయింది. అశేషంగా ఉన్నారు కదా అభిమానులు, అందువల్ల వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ సినిమా రీచ్ కాక ఫ్లాప్ అని నేను చెప్పను, కానీ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోవడానికి కారణం ఆ చిత్రం బాగోకపోవటం కాదని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఫ్లాప్ చేయటం కోసం కుట్ర చేసి ట్రోల్ చేస్తుందని ఒక అభిప్రాయాన్ని జనసేన నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇది ఒక విధంగా నేను బాధాకరమైన విషయం అని అన్నగాని ఒక పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు ఒక చిత్రం విజయవంతం కావాలి అంటే విజయవంతం చేయాలంటే చేయలేరు, ఫ్లాప్ చేయాలన్నా కూడా చేయలేరు. చిత్రం బాగుంటే ఎవ్వరూ ఏమీ చేయవసలా, అద్భుతంగా ఆడుతుంది. చిత్రం బాగోలేదు, నువ్వు ఎంత చేసినా ఆడదు. ఇవాళ కూడా అదే పరిస్థితి. చిత్రం బాగోలేదని మీరెలా చెప్తారండి అంటున్నారా? నేను చిత్రాన్ని చూశాను. పనిమాల వెళ్ళి ఆ 2 గంటల 34 నిమిషాలు థియేటర్లో కూర్చుని సినిమా చూశా. ఈ సినిమానే కాదు, ప్రతి సినిమా కూడా నేను చూస్తా. నాకు అలవాటు, నాకు సినిమాలు చూడాలనే కోరిక కూడా నాకుంది. మీకు తెలుసు, ఇంతకుముందు జరిగినటువంటి సినిమాలు చాలా చూశాను, వాటి గురించి కూడా నేను మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ చిత్రాన్ని చూసి చెప్తున్నా, ఈ సినిమా విజయవంతం కాలేదు, ఫ్లాప్కు దగ్గరగా ఉంది. ఈ ఫ్లాప్కు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దీన్ని బ్యాన్ చేశారు, దీన్ని ఫెయిల్ చేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఊసుబోని కబుర్లని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.